పాన్ ఇండియాను వెళ్తున్న ఇండస్ట్రీ ఏది అంటే కళ్ళు మూసుకొని అంతా టాలీవుడ్ అనే చెప్తారు. సౌత్లో కోలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే అంతటా టాలీవుడ్ డామినేషనే కనిపిస్తోంది. 2024లో రిలీజ్ అయిన సినిమాలను గమనిస్తే తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన కల్కి 2898 ఏడి ఫుల్ రన్లో 1100 కోట్ల వసూళ్లతో అసలైన సిసలైన పాన్ ఇండియా సినిమాగా విజయం సాధించింది. ప్రభాస్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది ఒకటి. ఇక ఇప్పుడు ఏడాది చివరిలో రిలీజ్ అయిన పుష్ప 2 ఇప్పటికే 1400 కోట్లు వసూళ్లు సాధించి రెండో వారంలోనూ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ని మరో లెవెల్కి తీసుకెళ్లిన చిత్రంగా పుష్ప 2 రికార్డులకు ఎక్కింది. ఈ రెండింటికి మధ్యలో విడుదలైన ఎన్టీఆర్ దేవర 400 కోట్ల వసూళ్లను సాధించగా నార్త్ బెల్ట్ నుంచి మంచి వసూళ్లు దక్కాయి. వీటన్నిటికీ ధీటుగా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జల, హనుమాన్ ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలై ఏకంగా 350 కోట్ల గ్రాస్ వసూలు చేయడం సంచలనం. వీటికి అదనంగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం 200 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి విమర్శలు, స్పందనలు వచ్చాయి. ఓవరాల్గా టాలీవుడ్ 3400 కోట్ల వసూళ్లను కేవలం 5 సినిమాలతో సాధించింది. 2024లో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ స్పష్టమైన హవా సాగించిందని చెప్పడానికి ఈ ఫలితాన్ని చూస్తే చాలు. మొత్తానికి 3400 కోట్ల విజయ గర్వంతో టాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను కాలర్ ఎగరేసుకునేలా చేశాయి. కోలీవుడ్లో ఈ ఏడాది ప్రథమార్థం చెప్పగా సాగితే ద్వితీయార్థంలో కొన్ని అద్భుతమైన విజయాలు అయితే దక్కాయి. ముఖ్యంగా అమరన్ లాంటి బయోపిక్ చిత్రం కోలీవుడ్ గౌరవాన్ని పెంచగలిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 250 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. అలాగే విజయ్ సేతుపతి నటించిన మహారాజ్ 100 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది. చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ కూడా సక్సెస్ అందుకుంది. అలా కొన్ని సినిమాలు మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. కానీ కోలీవుడ్ నుంచి 500-1000 కోట్ల మధ్య వసూలు చేసిన సినిమా ఒక్కటి రాలేదు. కానీ పాన్ ఇండియన్ ప్రేక్షకుల్లో చర్చగా మారినవి కొన్ని ఉన్నాయి. ఇక కన్నడ ఇండస్ట్రీ విషయానికి వస్తే 2024లో కన్నడ సినీ పరిశ్రమ నుంచి పెద్దగా సౌండ్ చేసిన సినిమా ఏది రాలేదు. కేజీఎఫ్, ప్రశాంత్ నీల్ రైటింగ్లో వచ్చిన భగీరా చిత్రం గురించి పాన్ ఇండియాలో చర్చ సాగింది. చాలా చిన్న సినిమాలు వచ్చాయి కానీ పెద్దగా సౌండ్ అయితే చేయలేదు. ఇలా ఇతర సౌత్ ఇండస్ట్రీలతో కంపేర్ చేస్తే ఈ ఏడాది పాన్ ఇండియాలో టాలీవుడ్ హవా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి తీరాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.